ఎట్టకేలకు కాంగ్రెస్ లో చేరనున్నారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. కేకే నివాసానికి వెళ్లనున్న సీఎం అక్కడే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇక కేకే కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. విజయలక్ష్మి చేరిక తర్వాత కాంగ్రెస్ లో చేరుతారా లేక ముందే చేరుతారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇవాళ కేసీఆర్ తో భేటీ అయిన కేకే పార్టీకి రాజీనామాపై చర్చించినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరికకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇక కాంగ్రెస్ పార్టీకి గూటికి రాబోతుంది. ఆమె ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే గత వారం రోజులుగా కూడా ఆమె కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతూ వస్తుంది. ఈ నెల 30వ తేదీన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి మేయర్ విజయలక్ష్మి సిద్ధమైంది. దాదాపు ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కేకే ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అదే రోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి దాదాపు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తుంది. గ్రేటర్ పరిధిలో ఉన్న 3 పార్లమెంటు స్థానాలను విజయం సాధించాలంటే గ్రేటర్లో అత్యధిక స్థానాలు ఉన్న జిహెచ్ఎంసీలో 58 కార్పొరేట్ స్థానాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ వారిని అందరినీ కూడా కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మేయర్ విజయలక్ష్మిని ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న తర్వాత మిగతా కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇక బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సీనియర్ నేత కేకే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈరోజు ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి ఆయనతో భేటీ అయ్యారు. ఆయన దాదాపు తాను బీఆర్ఎస్ పార్టీలో ఉండననే అంశాన్ని కేసీఆర్తో చెప్పడానికే లేఖ రూపంలో లేఖ రాసి కేసీఆర్కు ఇచ్చి అసలు గతంలో జరిగిన పరిణామాలు తాను ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వెళ్లాల్సి వస్తున్న అంశంపై కేసీఆర్తో చర్చించి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన ఇప్పుడే ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండను, ఇక కేసీఆర్తో చెప్పి కాంగ్రెస్ పార్టీ తిరిగి తన సొంత పార్టీకి వెళ్తున్నానని తన కుటుంబ సభ్యులతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక కేకే కుటుంబం అంతా కూడా అందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న తర్వాతనే కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కంటే తిరిగి తాను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం వల్ల గతంలో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు నిర్వహించాను, తనకు అన్నీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో రిటైర్మెంట్ సమయంలో తిరిగి తాను తన సొంత పార్టీకి చేరుతాను, కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేశాను, ఏర్పాటు తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేశాను, తిరిగి తన సొంత పార్టీకి వెళ్తున్నాననే అంశాన్ని కేసీఆర్తో కేకే చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు కేకే ఈ అంశంపై స్పందించలేదు. తాను తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా తనపై ఒత్తిడి తెస్తుంది. తాను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్న అంశాన్ని తన సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఈరోజు జరిగిన కేసీఆర్తో భేటీలో ఎలాంటి చర్చ జరిగింది, ఏ అంశాలపై చర్చ జరిగిన అంశంపై ఇంకా క్లారిటీ అయితే లేదు. అదే కేకే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కేసీఆర్కి ఒక లేఖ రాసి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే బీఆర్ఎస్కు తాను రాజీనామా చేస్తున్న అంశాన్ని చెబుతూనే తాను ఎందుకు కాంగ్రెస్ పార్టీలో తిరిగి వెళ్తున్న అంశాన్ని కూడా ఆ లేఖ ద్వారా కేసీఆర్కి చెప్పే ప్రయత్నం కేకే చేశారని మాత్రం ఆయన సన్నిహిత వర్గాల్లో చెబుతున్న చర్చ. ఇక గతంలో 2014లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముందు కాంగ్రెస్ గూటికి వచ్చిన కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీకి కేకే చేరుకున్నారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దాన నాగేందర్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు. కానీ ఇప్పుడు అదే పరిస్థితి మొదలు పార్లమెంటు సికింద్రాబాద్ అభ్యర్థిగా దాన నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత ఆయన గురువుగా రాజకీయ గురువుగా చెప్పుకునే కేకే కాంగ్రెస్ గూటికి వస్తుండడంతో ఈ 2 కుటుంబాలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంపుకోలేనివి. అందుకే గతంలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినా తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇటు కేకే కుటుంబం కానీ దాన నాగేందర్ కానీ ఇద్దరు ఒకేసారి పార్టీ నుంచి వీడి వెళ్ళారు, తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఇది
రాజకీయంగా గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ఒక సంకేతం కూడా అని కాంగ్రెస్ పార్టీ చెబుతూ వస్తుంది. ఎందుకంటే మరో 2 సంవత్సరాల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే కాంగ్రెస్ను బలపడడానికి అన్ని డివిజన్లో కార్పొరేటర్ స్థాయి నేతలను మరింత రాజకీయంగా బలోపేతం చేయడానికే పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించింది. అందులో భాగంగానే ఈ నెల 30వ తేదీన జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది. ఆ తర్వాత దాదాపు 15 నుంచి 20 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు తిరిగి కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 8 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎక్కువగా కార్పొరేటర్లు అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు చూస్తున్నారు. కాబట్టి ఈ మేయర్ జాయినింగ్ తర్వాత దాదాపు 15 నుంచి 20 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే గ్రేటర్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్లమెంటు స్థానాలను గెలవాలంటే ఈ కార్పొరేటర్ల సహకారం ఎన్నికల సమయంలో కావాలి. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ముందే ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి రావాలనుకుంటారో వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇక కేకే విషయం ఇంకా క్లారిటీ లేదు. ఆయన మరో ఏడాది పాటు రాజ్యసభ సమయం ఉంది, పదవీ కాలం ఉంది. కాబట్టి ఆయనకి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారా లేక ఆయన కూతుర్ని మేయర్ని కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంది. కానీ కేకే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన కేసీఆర్తో ఎలాంటి అంశంపై చర్చ జరిగింది, దాదాపు అరగంట పాటు కేసీఆర్తో జరిగిన చర్చలో కేకే ఏం చెప్పారనే అంశం ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటివరకు కేకే ఈ అంశంపై ఎక్కడా స్పందించలేదు. ఆయన ఎప్పుడు పార్టీలో మారుతారు, తాను ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళకూడదు, కాంగ్రెస్ పార్టీ తనకేం తక్కువ చేసింది, కాంగ్రెస్ పార్టీ తిరిగి తన సొంత గూటికి వెళ్తున్న అంశాన్ని తన సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ అఫీషియల్గా ఆయన ఇప్పటివరకు ఎక్కడా ఈ అంశంపై స్పందించలేదు. కానీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మాత్రం బహిరంగంగానే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని తన సన్నిహితులకు అందరూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అదే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సమక్షంలో ఆమె తన నివాసంలోనే కాంగ్రెస్ గూటికి చేరడానికి ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సూర్య, థ్యాంక్ యూ సత్యం.